ఫార్ములా అగ్రిమెంట్లు చెల్లింపులన్నీ కేటీఆర్ డైరెక్షన్లోనే ఆయన చెప్పినట్లే చేసినాం. మేము సొంత నిర్ణయాలు తీసుకోలేదు. ఏసీబీ విచారణలో ఐఏఎస్ అరవింద్ కుమార్ వెల్లడి. అనధికారిక చెల్లింపులపై బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ. ఫార్ములా రేస్ కేసులో ఏసీబీ ఈడీ దర్యాప్తు షురు. ఏసీబీ ముందు అరవింద్, ఈడీ ముందు బిఎల్ఎన్ రెడ్డి హాజరు. హెచ్ఎండిఏ నిధుల విడుదలకు ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోలేదన్న అరవింద్. అత్యవసర పరిస్థితుల వల్లే అట్లా చేయాల్సి వచ్చిందని వ్యాఖ్య. పై ఆఫీసర్ల ఆర్డర్స్తోనే 2 విడతలుగా ఫండ్స్ శాంక్షన్ చేశానన్న బిఎల్ఎన్ రెడ్డి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారంగా ఈడీ ప్రశ్నల వర్షం, ఆర్బీఐ రూల్స్ ఉల్లంఘన, అధికారిక చెల్లింపులపై ఆరా. నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్, ఈడీ విచారణకు అరవింద్. ఈడీ విచారణకు హాజరైన బిఎల్ఎన్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్. ఫార్ములా రేస్ సంబంధించి అన్ని అగ్రిమెంట్లు నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలోనే జరిగాయని, ఆయన ఆదేశాల మేరకే చెల్లింపులు జరిపామని ఏసీబీ ఎదుట సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ వెల్లడించారు. రేసు నిర్వహణ కోసం ఏఎంయుడి ఆ తర్వాత హెచ్ఎండిఏ నిధులను ఎట్లా ఖర్చు చేయాలనుకున్నది కూడా కేటీఆర్ చెప్పారని ఆయన అన్నారు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ బోర్డు నుంచి నిధులు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఈడీ ముందు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి స్పష్టం చేశారు. ఫార్ములా రేస్ కేసు విచారణలో భాగంగా బుధవారం ఏసీబీ ముందు అరవింద్ కుమార్, ఈడీ ముందు బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. ఉదయం 9:45 ప్రాంతంలో బంజారాహిల్స్లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్కు అరవింద్ కుమార్ చేరుకున్నారు. ఎస్పీ, 2 అడిషనల్ ఎస్పీలు సహా మొత్తం 5 సభ్యుల టీం సాయంత్రం 4:30 వరకు ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది. కేవలం కేటీ రామారావు ఆదేశాల మేరకే మేము పని చేసినాము. ఆయన మా మంత్రిగా ఉండేప్పుడు ఆయన ఆదేశాలు పాటిస్తూ చేసినాం అంతే తప్ప కానీ మా సొంత నిర్ణయాలు లేవని చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళిద్దరు చెప్పాల్సింది ఏంటంటే, ఎలాంటి అనుమతులు లేకుండా ఇలా పంపించడం నేరము అనే మాట మీరు ఎందుకు చెప్పలేకపోయినారు అధికారులు? ఇది ఇప్పుడున్నటువంటి ప్రశ్న. మరి ఇవాళ కేటీ రామారావును సాయంత్రం 4:30 గంటల దాకా విచారించి రికార్డ్ చేసిన స్టేట్మెంట్ ఆధారంగానే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. మరి కేటీ రామారావు విచారణలో ఏం చెప్తాడు? ఇక్కడ బయట ఎంత బొంకినా కూడా ఆడనైతే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇక ఏపీలో తీసుకుంటే బెస్ట్. కేటీఆర్ ఎంక్వైరీ రూమ్లోకి లాయర్ వెళ్ళొద్దు, దూరంగా ఉండి చూడొచ్చు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు. ఏసీబీ విచారణను ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలన్న విజ్ఞప్తికి నో. తదుపరి విచారణ 20కి వాయిదా. ఫార్ములా రేస్ కేసులో ఏసీబీ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వెంట ఆయన లాయర్ వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఎంక్వైరీ రూమ్లోకి కేటీఆర్ ఒక్కరే వెళ్లాలని, ఆయన లాయర్ వెళ్లేందుకు వీల్లేదని ఆదేశించింది. కేటీఆర్ను ఏసీబీ విచారించేటప్పుడు పక్కన ఆయన లాయర్ ఉండేందుకు వీల్లేదు. విచారణను న్యాయవాది దూరం నుంచి చూడవచ్చు. విచారణలో జోక్యం చేసుకోవడం కానీ, ఎంక్వైరీ రూమ్లోకి వెళ్లడం కానీ చేయొద్దు అని ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ విచారణకు వెళ్లే సమయంలో తన వెంట లాయర్ను కూడా అనుమతించాలని కోరుతూ బుధవారం హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఇరువైపులా వాదనలు విన్న జడ్జి కేటీఆర్ వెంట న్యాయవాది వెళ్లేందుకు పై షరతులతో అనుమతి ఇచ్చారు. 3 లాయర్ల పేర్లు ఇస్తే వారిలో ఒకరిని అనుమతించేందుకు ఉత్తర్వులు ఇస్తామని జడ్జి చెప్పగా, కేటీఆర్ వెంట సీనియర్ అడ్వకేట్ జె రామచంద్రరావు వెళ్తారని పిటిషనర్ తరపు లాయర్ చెప్పారు. ఆడియో వీడియో రికార్డు కూడా లేదు. అంటే దూరంకెళ్ళి ఇట్లా గ్లాస్లోకి వెళ్ళి చూడాలి. అంటే ఇంకా నువ్వు 9వ నిజాం నవాబ్ కొడుకును, నాకు ఇంకా ఈ దేశం దాసోహం, ఈ రాష్ట్రం దాసోహం అనేటువంటి రేంజ్లో ఆలోచిస్తున్నాం. కానీ జర దిగు, అది న్యాయ వ్యవస్థ. దిగితే తెలుస్తుంది. లైక్ చేయండి.